ఎట్లా చూస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి విద్యార్థి తెలంగాణ ఉద్యమం మొదలైంది ఉస్మానియా వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలియజేసే హక్కులు జరగటము ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం. దీన్ని విద్యాసంఘాలు మేము ఇంత ముందుగా కనిపిస్తాం. ప్రభుత్వం ఇప్పుడు దీన్ని యూనివర్సిటీ అనేది ప్రభుత్వం వాడి ప్రభుత్వం నుండి ఫీజులు ఇప్పించినారా లేకపోతే ఓయూ అధికారులు కావాలని చేస్తున్నారా అనేది వాళ్ళే తెలుసుకోవాల్సింది. ఏది ఏమైనా కానీ అది రిజిస్టర్ పేజ్ నుంచి రావడం జరిగినది. దాన్ని మేము పూర్తిగా విద్యాసంఘాలు వ్యతిరేకిస్తాం. ఎందుకంటే యూనివర్సిటీలో వేదికగా ఈ రోజు సమస్యలు టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ చేయండి, అవసరాలు కల్పించండి. యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు స్కాలర్స్ మాట్లాడుతూ ఉంటే మరోవైపు వీసీ నియంత్రితంగా ఇక్కడ ఉద్యమాలే ఆపేస్తాం, గొంతెంతనీయమని మాట్లాడడం ఆయన మూర్ఖత్వంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి తెలియకుండా ఇట్లాంటి నిర్ణయాలు జరుగుతున్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత 3 రోజులుగా విద్యార్థులు అనేక రూపాల్లో పోరాటాలను చేస్తా ఉన్నారు ఆ సర్కులర్ కి వ్యతిరేకంగా. కానీ ఇప్పటికీ కూడా ఎవరు స్పందించని పరిస్థితి ఉంది ప్రభుత్వంలో. కాబట్టి మేము తక్షణమే ప్రభుత్వాన్ని స్పందించాలి దీనిపైన కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎంతో మంది ఉద్యమ నాయకులు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు గుర్తెత్తుతున్నారు? ఇప్పుడు ఇంత నియంత్రణ జరుగుతుంది ఇక్కడ. మేము అదే ప్రశ్నిస్తున్నాం. అసెంబ్లీలో ఈ విషయాన్ని మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ అనేకమైనటువంటి ఉద్యమాలకి నిలయమైంది. తెలంగాణ ప్రజలకు కావాల్సిన వాయిస్ ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చింది. ఈవెన్ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినా కానీ మనం గొంతెత్తి నిర్ణయించే వాళ్ళం. కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ద్వారా యూనివర్సిటీలో ఉద్యమాలు నిషేధిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలు ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ వరకు లైబ్రరీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించాం. ఇప్పటికైనా వైస్ ఛాన్సలర్ గారు ఆలోచించండి. విద్యార్థి ఉద్యమాలని అణిచివేయాలని మీరు తీసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమాలపై పెట్టిన నిషేధాన్ని, ఉద్యమాలపై పెట్టిన సర్క్యులర్ ని వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు కూడా దీని మీద స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఇది మీ ప్రభుత్వ పాలసీ విధానమా లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సొంత నిర్ణయమా? క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడడం అంటే తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం, తెలంగాణ ప్రజల వసతుల గురించి మాట్లాడడం, వాళ్ళకి కలిసిన కమ్యూనిస్ట్ హక్కుల్ని గుర్తించడం. ఈ రోజు బీసీ అమానుషంగా, చాలా దుర్మార్గంగా, నియంత్రితంగా తన ఒక హిట్లర్ మాదిరిగా ఈడ ఉద్యమాలను చేయొద్దు, నినాదాలు ఇవ్వద్దని చెప్పేసి సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే ఈ సర్క్యులర్ ని వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద 30 విద్యార్థి సంఘాలతో ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేశాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఈ రోజు ఈ ర్యాలీ ఒక హెచ్చరిక అనుకోవచ్చా? తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు అట్లాగే మంత్రులు గారు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ కదిలింది. తన అస్తిత్వం కోసం రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ఉద్యమాలు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున 100,000 మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా భారీ ర్యాలీ నిర్వహించాం. మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన చేయాలి. మేము ఉస్మానియా యూనివర్సిటీ నిధులు అడుగుతా ఉన్నాం, మేము ఉస్మానియా యూనివర్సిటీ కాపాడడం కోసం బడ్జెట్ అడుగుతా ఉన్నాం, మేము ఇక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని అడుగుతా ఉన్నాం, ఇక్కడ రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని మేము అడుగుతా ఉంటే మా గొంతులు చించివేయడం కోసం, మా గొంతులు అణిచివేయడం కోసం ఈ రోజు ప్రభుత్వం కావచ్చు లేకపోతే ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా వైస్ ఛాన్సలర్ గారు వ్యవహరిస్తున్నారు. కానీ ఖచ్చితంగా దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఈ సర్క్యులర్ ని వాపస్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా మలిదేశ తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఉస్మానియా యూనివర్సిటీ మరో ఉద్యమానికి సిద్ధమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు? మరోసారి ఉద్యమం మొదలవుతుందా ఓయూలో? అంటే ప్రశ్నించేటోళ్ళు గుండె చప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో మొత్తం స్వేచ్ఛ లేకుండా మేమేమన్నా చేసుకొని అడిగేటోడు ఉండొద్దని అలాంటి సర్క్యూట్ విడుదల చేసి అంటే స్వేచ్ఛను, భావ ప్రకటనను కాలరాయడమే. అందుకోసం ఉస్మానియా తరఫున ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఎందుకంటే రాష్ట్రాన్ని సంక్షేమాన్ని, ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించే ఏకైక గుండె చప్పుడైన ఉస్మానియా యూనివర్సిటీకి ఎప్పుడు అన్యాయాన్ని ఎదుర్కొనే సత్తా ఉంటది. ఎటువంటి తప్పులు జరగకుండా రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిస్పందించే గుండె చప్పుడు అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ స్వేచ్ఛను
కాలరాయడం చాలా మేము ఖండిస్తున్నాం. దీనికి వెంటనే వెనుక తీసుకోవాలని కోరుతున్నాం.